ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం చేసింది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఇటు మండలి చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపై చర్చించాలని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. వైసీపీ సభ్యులపై మంత్రి అనిత విరుచుకుపడ్డారు. Please. దయచేసి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి. ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించండి. సభ్యులు వినాలి. ప్లీజ్ ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత ఈవేళ మళ్ళీ తీసుకోబడదు. మీరు కూర్చోవాలి. అధ్యక్ష, మాకు సభా సమయం చాలా విలువైంది. అధ్యక్ష, మాకు సభా సమయం చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మనకి ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మనం చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన. అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు. ఎవడో అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసిన రాత్రి రోజు మాట్లాడడం కాదు.